సింగపూర్ ఈ చిన్న ఐలాండ్ నేషన్ మన హైదరాబాద్ సిటీ కన్నా కొంచెం పెద్దది. సింగపూర్ ఈ రోజు ఏషియా కాంటినెంట్ లోనే వెల్దియెస్ట్ కంట్రీ. ఈ రోజు సింగపూర్ ఈ స్థాయిలో ఉండడానికి రీజన్ ఏంటి అంటే దిస్ మ్యాన్ లీ క్వాన్ యూ. అది ఆగస్టు 9, 1965 సింగపూర్ ని మలేషియా బహిష్కరించిన న్యూస్ ని లీ క్వాన్ యూ టెలివిజన్ ద్వారా లైవ్ లో తన ప్రజలకి చెప్పడం మొదలు పెట్టాడు. కానీ తను చెప్పాలి అనుకున్న విషయాన్ని చెప్పలేకపోయాడు. అతని గొంతు తడబడుతున్నది, మాట్లాడడం ఆపేశాడు. తన ఎమోషన్ ని ఆపుకోలేక లైవ్ లోనే ఏడ్చేశాడు. ఎందుకంటే ఆ సమయంలో సింగపూర్ దాదాపు అంతమైపోయినట్లే. సింగపూర్ కి అవసరమైన నీటిలో సగం మలేషియా నుండే వస్తుంది. 90% ఆహారం మలేషియా నుండే ఇంపోర్ట్ అయ్యేది. సింగపూర్ లో ఫార్మ్ ల్యాండ్, ఆయిల్, మినరల్స్ అలాగే ఇండస్ట్రీస్ అనేవి లేవు. ఇక్కడ కేవలం మురికివాడలు, రద్దీగా ఉండే పోర్టు మాత్రమే ఉండేది. లిటరసీ రేట్ కూడా చాలా తక్కువ ఉండేది. అసలు మలేషియా సింగపూర్ ని బహిష్కరించడానికి కారణం ఏంటి అంటే మలేషియా క్యాపిటల్ అయిన కోలాలంపూర్ లో ఎక్కువ శాతం మలాయ్ ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. అలాగే సింగపూర్ లో చైనీస్ మెజారిటీగా ఉండేవాళ్ళు. సో మలాయ్ ముస్లిమ్స్, చైనీస్ జాతుల మధ్య తరచూ అల్లర్లు జరిగేవి. ఏదో ఒక రోజు చైనీస్ మెజారిటీగా ఉన్న సింగపూర్ ఐలాండ్ పోర్ట్ మలాయ్ ముస్లిమ్స్ మెజారిటీగా ఉండే మలేషియా క్యాపిటల్ అయిన కోలాలంపూర్ పోర్ట్ కంటే ఎక్కువ ప్రకాశిస్తుంది అని భయపడింది కాబట్టి దానిని బహిష్కరించారు. లీ క్వాన్ యూ ఆ రోజు పబ్లిక్ గా కన్నీరు పెట్టుకున్నాడు, కానీ సరెండర్ అవ్వలేదు. ఆ రోజే హిస్టరీలోనే ఒక గ్రేటెస్ట్ కంబ్యాక్ కి బిగినింగ్ జరిగింది. ఆ స్పీచ్ తర్వాత లీ క్వాన్ యూ 6 వారాల పాటు కనిపించలేదు. ఒక కాటేజ్ లో తిండి నిద్ర లేకుండా తనని తానే బంధించుకున్నాడు. లీ క్వాన్ యూ యొక్క ఫస్ట్ ప్రయారిటీ సర్వైవల్. అతని దగ్గర ఆర్మీ లేదు, రిసోర్స్ లేవు. దానికి తోడు చుట్టుపక్కల శత్రు దేశాలే. సో ఇక్కడ డిప్లొమసీ కేమ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మెరుగుపరుచుకోవాలనుకున్నాడు. మొదట ఐక్యరాజ్య సమితిలో సింగపూర్ ని చేర్చడానికి ప్రపోజల్ పెట్టి యాక్సెప్టెన్స్ తెచ్చుకున్నాడు. 1967లో పొరుగు దేశాలైన మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్ అండ్ ఫిలిప్పీన్స్ తో కలిసి ఆసియాన్ ని స్థాపించాడు. తద్వారా సింగపూర్ ఒంటరిగా లేకుండా చూసుకున్నాడు. మిలిటరీ విషయానికి వస్తే ఈ ఐలాండ్ లో ట్రూప్స్ లేవు. బ్రిటిషర్స్ కూడా వెళ్లిపోయారు. నేబర్ కంట్రీస్ అయిన ఇండోనేషియా, మలేషియా ఏదో ఒక రోజు ప్రమాదకరంగా మారొచ్చు అని భావించి 1967లో లీ నేషనల్ సర్వీస్ ని మొదలు పెట్టాడు. దీని ముఖ్య ఉద్దేశం యంగేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆర్మీలో సర్వీస్ చేయాల్సిందే అని. ట్రైనింగ్ కోసం ఇజ్రాయెల్ ని సీక్రెట్ గా కలిసి ఒప్పందం చేసుకున్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా సింగపూర్ లాగే చిన్న కంట్రీ అయినా కూడా పెద్ద కంట్రీస్ అయిన అరబ్ నేషన్స్ ని డిసిప్లైన్డ్ ఆర్మీతో ఓడించారు కాబట్టి లీ ఇజ్రాయెల్ ఆర్మీ దగ్గర ట్రైనింగ్ కు ఒప్పందం చేసుకున్నాడు. 1971 కంతా 16,000 మందితో కూడిన సైన్యాన్ని రెడీ చేసుకున్నాడు. ఎకనామిక్ బ్లూ ప్రింట్ అండ్ డిసిప్లైన్, సెక్యూరిటీని ఎస్టాబ్లిష్ చేసుకున్నాక దేశ సమస్యల పైన దృష్టి పెట్టాడు. ఈ ఐలాండ్ ఎకనామీ పడిపోతున్నది. ఇంతకంటే పెద్ద ముప్పు రేసిజం. చైనీస్, మలాయ్స్, ఇండియన్స్ మధ్య తరచూ అల్లర్లు జరుగుతుండేవి. రేసిజం సమస్యల్ని ఎదుర్కొనేకి అన్ని జాతులని ఈక్వల్ అని డిక్లేర్ చేశాడు. అలాగే చైనీస్, మలాయ్, తమిళ్ మరియు ఇంగ్లీష్ ని అఫీషియల్ లాంగ్వేజ్ గా ప్రకటించాడు. అందరి మధ్య యూనిటీ ఉండడానికి ఇంగ్లీష్ ని కామన్ లాంగ్వేజ్ చేశాడు. వీళ్ళ మధ్య విభేదాలను కలిగించే మత ప్రచారాన్ని నిషేధించాడు. ఎకనామీని స్టెబిలైజ్ చేయడానికి డచ్ ఎకనామిస్ట్ అయిన ఆల్బర్ట్ విన్సెమిస్ దగ్గర అడ్వైస్ తీసుకున్నారు. సిద్ధాంతాలని మర్చిపోండి, జాతీయవాదాన్ని మర్చిపోండి, విదేశీ కంపెనీలను ఆహ్వానించండి, సింగపూర్ ని తిరుగులేనిదిగా మార్చుకోండి అని సలహా ఇచ్చాడు. ఈయన సలహా మేరకు లీ ట్యాక్సుల్ని తగ్గించాడు, కరప్షన్ కి అగైనెస్ట్ గా నిలబడ్డాడు, స్టెబిలిటీకి గ్యారంటీ ఇచ్చాడు. అలాగే ఐలాండ్ లోని స్లమ్స్ ని శుభ్రపరిచి జాతుల మధ్య ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకున్నాడు. ముఖ్యంగా అమెరికా మరియు జపాన్ కంపెనీ పెట్టుబడులను ఫోకస్ చేశాడు. పాతబడిపోయిన బ్రిటిష్ డాక్ యార్డ్స్ ని షిప్ యార్డ్స్ గా మార్చాడు. ఇంజనీర్స్ మరియు టెక్నీషియన్స్ ని తయారు చేయడానికి ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కూడా వెంటనే మార్చేశాడు. అన్ఎంప్లాయ్మెంట్ ని ఎదుర్కోవడానికి లేబర్ ఇంటెన్సివ్ మ్యానుఫ్యాక్చరింగ్ పైన ఫోకస్ పెట్టాడు. ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ సాలరీస్ లో 20% వరకు సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ సిపిఎఫ్ కి ఇవ్వాల్సి ఉండేది. ఈ ఫండ్ నేషనల్ ట్రెజర్ గా మారి హౌస్ కన్స్ట్రక్షన్ మరియు బేసిక్ నీడ్స్ కి ఫండ్ గా మారింది. లీ క్వాన్ యూ సంక్షేమ పథకాలకి డబ్బు మళ్లించలేదు. ప్రతి ఒక్కరూ వాళ్ళ సంపాదనతోనే జీవించాలి. ఈ ఫండ్ తో మురికివాడలో ఉన్న వారిని హెచ్బిడి హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా వేగంగా అపార్ట్మెంట్స్ లోకి మార్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన స్పెండ్ చేశాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ సాలరీస్ ని డబుల్ చేసి సిపిఐబి కరప్షన్ ప్రాక్టీస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ద్వారా ఎవరైనా కరప్షన్ కి పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేవాడు. ఒకసారి తన ఓన్ మినిస్టర్ లంచం తీసుకుంటూ సిపిఐబికి దొరికిపోయాడు. ఆ మినిస్టర్ విచారణకు కూడా రాకుండా సూసైడ్ చేసుకున్నాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు లీ వేసే శిక్ష ఎంత వైలెంట్ గా ఉంటుందో. లీ సిద్ధాంతం ఒక్కటే, చట్టం అందరికీ సమానం, అది ఎంత లాయల్ మినిస్టర్ అయినా కూడా. ఎందుకంటే ఒకసారి మనం ఒకరిని క్షమిస్తే అందరూ అదే చేయడం మొదలు పెడతారు అని నమ్మేవాడు. లీ గార్డెన్ సిటీ క్యాంపెయిన్ ని లాంచ్ చేశాడు. చెట్లని నాటారు, నదుల నుండి మురికి నీటిని తొలగించారు, సిటీలో పార్కులు కట్టారు, క్లీన్లీనెస్ ప్రాపగండాగా పెట్టుకున్నారు. సింగపూర్ ఇకపై
ముంబై మురికివాడ కాదని ప్రపంచం మొత్తానికి తెలియజేశారు. సింగపూర్ విజయవంతం కావడానికి లీ క్వాన్ యూ కఠినమైన క్రమశిక్షణను విధించాడు. చూయింగ్ గమ్ ని నిషేధించబడింది. డ్రగ్ ట్రాఫికర్స్ ని ఉరి తీశారు. చెత్త వేసినా ఉమ్మి వేసినా ఫైన్ కట్టాల్సిందే. అపోజిషన్ వాళ్ళని బ్యాంక్రప్ట్ కేసుల్లో ఇరికించి విచారణ కూడా లేకుండా జైల్లో వేశాడు. పత్రికా స్వేచ్ఛని నియంత్రించాడు. ఎందుకంటే అది సింగపూర్ సమగ్రతకి లోబడి ఉండాలి అని ఆయన భావన. లీ క్వాన్ యూ తన కఠినమైన తత్వాన్ని ఇలా వివరించాడు. ఏది సరైనదో మేము నిర్ణయించుకుంటాము, ప్రజలు ఏమనుకుంటారనేది పట్టించుకోము అని. ఫారెన్ అఫైర్స్ లోనూ ఆయన మొండిగా వ్యవహరించారు. 1970లో సింగపూర్ గూఢచార సేవల్లోకి చొరబడడానికి ప్రయత్నించినందుకు అమెరికన్ సిఐఏను బహిరంగంగా విమర్శించి $100 మిలియన్ జరిమానా విధించాడు. అమెరికా కూడా ఆ మొత్తాన్ని చెల్లించింది. 1981లో చాంగి ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే అత్యుత్తమైనదిగా మారింది. పోర్ట్ ఆఫ్ సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నౌకాశ్రయాల్లో ఒకటిగా ఎదిగింది. 1980లో సింగపూర్ తన అతిపెద్ద సంపదకు మూలమైన ఆర్థిక రంగానికి పునాది వేసింది. తక్కువ కార్పొరేట్ ట్యాక్స్ మరియు స్టేబుల్ గవర్నమెంట్ కారణంగా 4200 మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడ వాళ్ళ రీజనల్ కార్పొరేట్ ఆఫీస్ ని నిర్మించుకున్నాయి. లీ క్వాన్ యూ వారసులైన లీ సీన్ లూంగ్ ఆధ్వర్యంలో ఆర్థిక వ్యవస్థ నాలెడ్జ్ బేస్డ్ ఎకనామీ వైపు మారింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆఫీసెస్, స్కై లైన్స్ ఇలా డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది. లీ సీన్ లంగ్ నాయకత్వంలో ఇండియా మరియు చైనా ఎకానమీ కూడా పెరుగుతుండడంతో ఈ వెల్త్ ని అట్రాక్ట్ చేయడానికి సింగపూర్ లో క్యాసినో, నైట్ లైఫ్ కి వెల్కమ్ చెప్పారు. దీని ఫలితంగా 2022 నాటికి సింగపూర్ మేనేజ్మెంట్ లో ఉన్న మొత్తం ఆస్తుల విలువ $3.6 ట్రిలియన్ పెరిగింది. 2000 సంవత్సరం నాటికి సింగపూర్ యొక్క పెర్ క్యాపిటా జీడిపి $24,000 చేరుకునింది. ఇది కెనడా మరియు ఫ్రాన్స్ తో సమానం. 2025 నాటికి ఇది $90,000 చేరుకునింది. ఇది యునైటెడ్ స్టేట్స్ కంటే కూడా ఎక్కువ. ఎడ్యుకేషన్ లో సింగపూర్ జపాన్ మరియు సౌత్ కొరియాని బీట్ చేసింది. ఎటువంటి రిసోర్స్ లేని ఒక కంట్రీ ఇంటెలెక్చువల్ అండ్ ఫైనాన్షియల్ హబ్ గా మారింది. అయితే ఈ విజయం స్వేచ్ఛకి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. లీ క్వాన్ యూ దీనిని సమర్థించుకుంటూ నేను తరచుగా ప్రజల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకుంటానని ఆరోపిస్తుంటారు. అవును, నేను అలా చేయకపోతే ఈ రోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు అని ఆయన అన్నారు. లీ క్వాన్ యూ 2015లో మరణించినప్పుడు దాదాపు 2 మిలియన్ సిటిజన్స్ వర్షంలో నిలబడి ఆయనకు నివాళులు అర్పించారు. ప్రస్తుతం సింగపూర్ కొత్త ప్రధాని లారెన్స్ వాంగ్ నాయకత్వంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. పెరుగుతున్న హౌస్ రెంట్ మరియు కాస్ట్ ఆఫ్ లివింగ్, విదేశీ కార్మికులపైన సిటిజన్స్ ప్రొటెస్ట్ మరియు దేశంలోని వృద్ధుల సంఖ్య వేగంగా పెరగడం వంటి సమస్యలు ఉన్నాయి. వాంగ్ జాబ్ లీ క్వాన్ యూ కష్టపడి సంపాదించిన విజయాన్ని కొనసాగించడం. గైస్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించి ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.